ఓపెన్ టాక్కి స్వాగతం. నారా లోకేష్ అన్నట్టుగానే రామ్ గోపాల్ వర్మకైతే ఒక స్ట్రోక్ ఇచ్చారు. ఈరోజు హైకోర్టులో వ్యూహం సినిమాకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలు అనేవి ఆ రామ్ గోపాల్ వర్మకు మింగుడు పడని అంశంగా మారింది. మనకు తెలుసు, వ్యూహం అనే ఒక మూవీ ద్వారా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా, నారా లోకేష్ చంద్రబాబు గారి ఇమేజ్ను దెబ్బతీసే విధంగా వ్యూహం అనే ఒక సినిమాని రామ్ గోపాల్ వర్మ అయితే నిర్మించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందంటే బహిరంగ సత్యమే, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ఖర్చులు పెట్టుకుంది కూడా మొత్తం కూడా వైసీపీ నేతలు. వాళ్ళకి ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి టీటీడీలో పదవులు లాంటివి కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు అంటే ఎన్నికల్లో ధైర్యంగా ఎదుర్కోలేక ఈరోజు ఇలా సినిమాల ద్వారా కొంత ప్రభావితం చేసి దాంతో లబ్ధి పొందాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. దానికోసం లేనివి ఉన్నట్టుగా కల్పించి లోకేష్ చంద్రబాబు గారి మీద విష ప్రచారం చేసే ప్రయత్నంలో భాగంగా చిత్రీకరించిందే ఈ వ్యూహం మూవీ. దీన్ని అడ్డుకోవాలని చెప్పి గతంలోనే నారా లోకేష్ న్యాయ పోరాటం ప్రారంభించారు. మనకు తెలుసు, ఆల్రెడీ గతంలో ఒకసారి అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే ఎలా అడ్డుకుంటారో చూస్తానని చెప్పి రామ్ గోపాల్ వర్మ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా దీన్ని ఇప్పుడైతే అడ్డుకునే ప్రయత్నం చేసింది. 3 వారాల పాటు ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఏదైతే సెన్సార్ సర్టిఫికేట్ ఉందో దాన్ని అయితే క్వాష్ చేసింది. నారా లోకేష్ పిటిషన్తో హైకోర్టు కూడా ఏకీభవించింది. నారా లోకేష్ పిటిషన్లో చాలా స్పష్టంగా చెప్పాడు, కేవలం రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఊహాజనితాలు కల్పితాలతో అసత్యాలను ప్రచారం చేసే చిత్రం ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని చెప్పి నారా లోకేష్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంతో కోర్టు దాదాపుగా ఏకీభవించిందని చెప్పొచ్చు. ఎందుకంటే సెన్సార్ సర్టిఫికేట్ని ఈరోజు క్వాష్ చేసిందంటే నారా లోకేష్ వాదనతో కోర్టు ఏకీభవించింది. అందులో నారా లోకేష్ పేర్కొన్న అంశాలన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇక కోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఎగ్జామిన్ బోర్డు ఇచ్చిన సవరణలను సెన్సార్ బోర్డు పట్టించుకోలేదు. మరి ఎందుకు ఎగ్జామిన్ బోర్డు ఇచ్చిన సవరణలను సెన్సార్ బోర్డు పట్టించుకోలేదు, ఎందుకు వాటిని పరిగణలోకి తీసుకోలేదు? సో ఇక్కడ కొంత కుట్రకోణం అయితే కనపడుతుంది. అందుకనే ఈ మూవీని వెనక్కి పంపి మరొకసారి రివ్యూ చేయాలి. ఎగ్జామిన్ బోర్డు అలాగే సెన్సార్ బోర్డు వీరిరువురు కలిసి కూర్చుని సినిమాను చూసిన తర్వాత ఫైనల్ నివేదిక కోర్టుకు సమర్పించండి, అప్పుడు మేము తుది నిర్ణయం తీసుకుంటాము. అప్పటి వరకు కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడం కుదరదని చెప్పి ఈరోజు కుండ బద్దలు కొడుతూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో అటు రామ్ గోపాల్ వర్మకు కానివ్వండి, ఇటు వైసీపీ శ్రేణులకు కానివ్వండి, ఇది పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతుందేమో, కొంత మనకి సానుభూతి వస్తుందేమో అని చెప్పి వైసీపీ శ్రేణులు మొదటి నుంచి భావిస్తున్నారు. పైగా ఈ మొత్తానికి పెట్టుబడి పెట్టిందంతా వైసీపీ నేతలే. అంటే జగన్మోహన్ రెడ్డి సమాజంలో ప్రభావితం చేయడం కోసం ఇలాంటి సినిమాలను వాడుకుంటున్నాడు. వాస్తవానికి సినిమాలు అనేది సమాజం మీద కొద్దిగా గొప్ప ప్రభావం చూపుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది మంచి అయితే మంచి, చెడైతే చెడు. కాబట్టి అలాంటి వాటిని వాడుకుని లబ్ధి పొందాలనుకున్న జగన్మోహన్ రెడ్డి తానే పెట్టుబడి పెట్టి ఇలాంటి సినిమాలను అయితే తీస్తున్నాడు. వాస్తవానికి జరిగిన కథనాలతో ఒక సినిమా తీస్తే ఎవరికి ఇబ్బంది లేదు, ఎందుకంటే గతంలో అనేక సినిమాలు వచ్చాయి. బట్ ఇప్పుడు కేవలం కల్పితాలు, లేనివి ఉన్నట్లుగా అపోహలను సృష్టించి గతంలో మాట్లాడిన అసత్యాలనే నిజమని చెప్పేలాగా ఈరోజు సినిమా తీసే ప్రయత్నం అయితే జరిగింది. దాంతోనే ఈ వ్యూహం సినిమాను అడ్డుకోవాలి, ఇది రాజకీయంగా ఒక పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం తీసిన సినిమా అని చెప్పి నారా లోకేష్ చాలా బలంగా వాదించారు. గతంలో కూడా ఆ సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో కొంత ఇబ్బంది అయింది. మొదట్లో దానికి సెన్సార్ సర్టిఫికేట్ కూడా నిరాకరించారు. ఎందుకంటే అందులో కొన్ని ప్రభావితం రాజకీయంగా ఒక పార్టీని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా భావించారు. పైగా ఇందులో లోకేష్ ఒక అంశాన్ని చాలా స్పష్టంగా కోర్టుకి చెప్పాడు. ఏంటని, అందులో ఉన్న మనుషుల పాత్రలు ఏదైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా రాజకీయ నాయకులు, ఇప్పుడున్న రాజకీయ నాయకుల మాదిరిగానే ఉన్నాయి, ఆ పేర్లతోనే ఉన్నాయి. కాబట్టి సమాజంలో ప్రజలు ఎక్కువగా ప్రభావితం అవడానికి అవకాశం ఉంది. పోనీ వేరొక కథనాలతో వేరొక వ్యక్తులతో ఆరోపాలు లేకుండా ఉండుంటే అది వేరే విషయం. బట్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే చంద్రబాబు లోకేష్ లాగానే చిత్రీకరించి, జగన్ లాగానే చిత్రీకరించి తీయటం అనేది తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికే. ఇక సోషల్ మీడియాలో కూడా రామ్ గోపాల్ వర్మ ప్రతిసారి వివాదాస్పదం అవుతూనే ఉంటాడు. నోటి దురదతో ఏదోటి మాట్లాడుతూనే ఉంటాడు, విమర్శలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద అలాగే లోకేష్ మీద తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక డైరెక్టర్ అయి ఉండి ఈ స్థాయిలో దిగజారి పోయి మాట్లాడుతున్నాడా చిచ్చి అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితి. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ చరిత్ర ఏంటంటే బూతు సినిమాలు తీసుకోవటం. ఆయన రామ్ గోపాల్ వర్మ అంటేనే బూతు, బూత్ అంటేనే రామ్ గోపాల్ వర్మ అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి బూతు సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మను అడ్డం పెట్టుకుని ఈరోజు వ్యూహం అనే ఒక సినిమాని తీసి రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడు. బట్ నారా లోకేష్ మొదట్లోనే చెప్పాడు, ఈ సినిమా ఎలా రిలీజ్ అవుతుందో చూస్తానని చెప్పి నారా లోకేష్ మొదట్లోనే సవాల్ చేశాడు. అన్నట్టుగానే ఇప్పటికీ 2 సార్లు ఈ మూవీని అయితే అడ్డుకున్నాడు.
అడ్డుకోవడం జరిగింది. అయితే ఎలా అడ్డుకుంటారో చూస్తామని వైసీపీ నేతలు అలాగే ఆ రామ్ గోపాల్ వర్మ కూడా చెప్పారు. బట్ బొక్కబోర్లుగా ఈరోజు ఆ కోర్టు ముందైతే అడ్డంగా దొరికిపోయారు. అందులో నారా లోకేష్ వాదనతో కోర్టు ఏకీభవించింది. అందుకనే ఈ సెన్సార్ సర్టిఫికేట్ను క్వాష్ చేసింది. అంటే సినిమా విడుదల కాకుండా ప్రస్తుతానికి ఆ సర్టిఫికేట్ను పూర్తిగా క్వాష్ చేసి తిరిగి మరొక సర్టిఫికేట్ను ఇరు కమిటీలు, అటు ఎగ్జామిన్ కమిటీ ఇటు సెన్సార్ బోర్డు వీరిరువురు కలిసి సినిమాను చూసి ఫైనల్ నివేదిక ఇవ్వండి, అప్పుడు ఆ నివేదిక ఆధారంగా సినిమా విడుదల చేయాలా వద్దా అనే నిర్ణయం కోర్టు తీసుకుంటుందని చెప్పి ఈరోజు హైకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది. ఇది వైసీపీకి ఇబ్బందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు ముందే ఏదో విధంగా సినిమా రిలీజ్ చేసి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది వైసీపీ ప్లాను కుట్ర. అందుకనే కరెక్ట్గా ఎన్నికలకు ముందు తీశారు ఈ సినిమాని. మళ్ళీ ముందు తీస్తే చాలామంది మర్చిపోతారు. అందుకనే కరెక్ట్గా ఎన్నికల దగ్గరలో ఉన్న సమయంలో వదిలితేనే దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎన్నికల్లో. ఆ ఉద్దేశంతో తీసిన సినిమా కాబట్టే ఇప్పుడు నారా లోకేష్ దాన్ని అడ్డుకుంటున్నాడు. కేవలం ప్రతిపక్షాలను బలంగా ఢీకొట్టే దమ్ము లేక ఇలా సినిమాల రూపంలోనూ అలాగే అసత్య కథనాల రూపంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నాడు. వాస్తవంగా ఏంటంటే ఇవన్నీ దొడ్డిదారి పనులు అనమాట. ఇలాంటి సినిమాలు తీయాలంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా టీడీపీ చాలా సినిమాలు తీయొచ్చు. బట్ అలాంటి సినిమాలు ఏం తీయలేదు కదా. కానీ ఇక్కడ కేవలం అకల్పిత, అప్పుడు ఎన్టీఆర్కు వెన్నుపోటని, చంద్రబాబు పార్టీని లాక్కున్నాడని, లోకేష్కు సమర్థత లేదని, ఇవన్నీ కల్పితాలు. ఎన్టీఆర్కి వెన్నుపోటు అయితే తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా. ఆ వెంటనే ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని తీసుకున్న నెక్స్ట్ టైమే మళ్ళీ సీఎంగా ఎన్నికయ్యాడు. సో ఆ రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. బట్ ఇప్పుడు యువతకు ఒక 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు యువతకు తెలియదు. కాబట్టి దాన్ని ఈరోజు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ రోజు జరిగింది ఏంటనేది అందరికీ తెలిసిందే. ఆ రోజు పార్టీని కాపాడటంలో భాగంగా చంద్రబాబు గారు ముందుకు రావాల్సి వచ్చింది. ఆ రోజు ఆయన కాకపోతే ఇంకో వ్యక్తి వచ్చేవాళ్ళు. చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. నాడు చంద్రబాబు కాకపోతే ఇంకొక వ్యక్తి. అక్కడ చంద్రబాబు గారు కాదు, ఎదురు తిరిగింది చంద్రబాబు గారు కాదు, పార్టీని తీసుకోవాలనుకుంది. అక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఒక నిర్ణయం మీదకి వచ్చారు. అప్పుడు చంద్రబాబు వచ్చినా రాకపోయినా నిర్ణయం అనేది జరిగిపోయింది. ఆ నేపథ్యంలో వేరొకరి చేతికి వెళ్ళటం ఎందుకని చెప్పి చంద్రబాబు గారే ముందుకు వచ్చారు. అదే తప్ప ఇందులో వెన్నుపోటు లేదు, ఏమీ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజుకి వెన్నుపోటు పొడిస్తే అసలు ఎన్టీఆర్ పేరే కనపడకుండా చేయొచ్చు. కానీ ఏ రోజు కూడా ఆయన ఎన్టీఆర్ పేరుని ఎక్కడా పక్కన పెట్టలేదు. సంక్షేమ పథకాల్లో 3 పథకాలకి ఎన్టీఆర్ పేరునే వాడతారు. ఈ రోజుకి ఎన్టీఆర్ వర్ధంతి కానివ్వండి, జయంతి కానివ్వండి అత్యంత ఘనంగా నిర్వహిస్తారు తెలుగుదేశం పార్టీలో. కాబట్టి అదంతా కల్పితం. కానీ ఏదో చేసేశారు, ఏదో అన్యాయం చేశారు అనే ఒక ఉద్దేశాన్ని ప్రజల్లో రుద్దాలనే ఉద్దేశంతో తీసిన సినిమాయే ఈ వ్యూహం సినిమా. కాబట్టే దీన్ని అడ్డుకోవాలని నారా లోకేష్కి వెళ్ళాడు. అన్నట్టుగానే నారా లోకేష్ వాదంతో కోర్టు ఏకీభవించి ఈరోజు సెన్సార్ సర్టిఫికేట్ని అయితే క్వాష్ చేయడం జరిగింది. 3 వారాల తరువాత వీరిచ్చే కమిటీ ఆధారంగా సినిమా విడుదల లేదనేది ఆధారపడుతుంది. అప్పుడు కూడా నారా లోకేష్ మరొకసారి అభ్యంతరం వ్యక్తం చేస్తే మళ్ళీ తిరిగి వాటిని కూడా కోర్టు పరిగణలో తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎన్నికల లోపుగానే ఈ సినిమాని అడ్డుకుంటే దాదాపు వచ్చే నెల 15-20 వరకు ఈ సినిమాని విడుదల చేసే అవకాశం అయితే కనపట్లేదు. ఆ తరువాత ఎన్నికల కోడ్ దగ్గర పడి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈజీగా అడ్డుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ కూడా అప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈలోపు ఎలాగైనా విడుదల చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దానికైతే కోర్టు ప్రస్తుతానికి బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో నారా లోకేష్ పైచేయి సాధించాడు. రామ్ గోపాల్ వర్మకు కానివ్వండి, వైసీపీ నేతలకు కానివ్వండి, లోకేష్ గట్టి స్ట్రోకే ఇచ్చాడు. మరి చూడాలి వచ్చే 3 వారాల తర్వాత ఎటువంటి నివేదిక ఈ ఇరు కమిటీలు ఇస్తాయి, దాని మీద కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ కోర్టు ఓకే చెప్తే మళ్ళీ నారా లోకేష్ దీని మీద పై కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తాడా లేదా న్యాయ పోరాటం ఏ విధంగా చేస్తాడనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.